నించున్న చోటు తెలియకుండా చూసొస్తానని చెప్పాడు. ఎవరు? మన అబ్బాయా? కృష్ణమోహన్ కి థ్రిల్ బాగా ఇష్టం. నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఇట్స్ ఓకేరా? ఇట్స్ ఓకేరా? ఇట్స్ ఏదో జరగబోతోంది. ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏదో జరగబోతోంది. ఇలాంటి కుటుంబాన్ని మనం ఎక్కడా చూడలేం. మోసగాళ్ల మధ్యలో కన్నీళ్లతో కాపురం చేయమని దీవించాలా? ఏమని దీవించాలి? కసేవాణ్ణి నమ్మి నీ గొంతు నువ్వే కోసుకుంటున్నావు. ఇక నా ఆశీర్వాదం ఎందుకు? అత్తమ్మా, పెద్దనా, నువ్వైనా నిప్పుల గుండాన్ని నెత్తిన పెట్టుకుంటే చల్లగా ఉండమని ఎలా దీవించాలి? బ్రహ్మ, అత్తమ్మా, వాళ్ళు ఎవరు లేకపోయినా, మన పెళ్లికి ఎవరు రాకపోయినా నీకు నేనున్నాను. పద. స్వామీజీకి బట్టలు పెడదాం. పద వెళ్దాం. వెళ్ళాలి. ఆయనకి బట్టలు పెట్టాలి. సరే పద. స్వామీజీ, వివాహానికి సిద్ధమవుతున్నట్టున్నారు. అవును స్వామి. జరగబోయేది వివాహమని మీరు అనుకుంటున్నారు, కానీ సంక్లిష్టమైన చిక్కుల్లోకి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత మీలో మొదలయ్యే సంఘర్షణ మీ బుద్ధిని దహించేస్తుంది. మీ మనసుల మధ్య జరిగే అంతర్యుద్ధం మీ ఆలోచనల్ని నాశనం చేస్తుంది. ఇది విధాత ఆడే నాటకం. పావులుగా మారకండి. పరిస్థితులు పంచే విషాన్ని మింగితే మీ జీవితాలు తారుమారవుతాయి. గుర్తుంచుకోండి, ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. వైషమ్యాల చక్రబంధంలో చిక్కకుండా వైవాహిక బంధాన్ని ఆనందంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే స్వామి. మీ మధ్య మేకతోలు కప్పుకున్న ఒక తోడేలు అవకాశం కోసం తిరుగుతోంది. దానితో జాగ్రత్త. ఎవరు స్వామి? హరిహో. మనం వెళ్దాం పద. అదేంటి బ్రహ్మ, అలా అన్నారు స్వామీజీ? నిన్ను నేను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఇంకేం కావాలి? అదే కదా స్వామీజీ చెప్పారు. అయినా సరే మనం జాగ్రత్తగా ఉందాం బ్రహ్మ. సరే పద. రెక్కలొచ్చిన పక్షిలా నువ్వు వెళ్ళిపోయావు. రెక్కలు విరిగిన దానిలో నేను మిగిలిపోయాను.
నువ్వు రాకపోతే అత్తమ్మగా నా ప్రేమని చూశాం. ఇక నుంచి ఈ కాత్యాయని కోపాన్ని చూస్తాం. కసేవాణ్ణి నమ్మి నీ గొంతు నువ్వే కోసుకుంటున్నావు. అంబిక ఏయ్ ఏమైంది? నాకు భయంగా ఉంది బ్రహ్మ. ఏదో ఆందోళనగా ఉంది. మనసులో ఏదో అలజడి. చూడంబిక, ఏదో జరుగుతుంది అనే భయాన్ని ముందు వదిలే. ఏమీ కాదు. అన్నింటికీ ఆ అమ్మవారే ఉన్నారు. ప్రసాదం నువ్వెందుకు తీసుకొస్తున్నావు? నేను తీసుకెళ్తాను. కన్నా, బ్రహ్మన్న, ప్రసాదం తీసుకో. తీసుకో అంబిక. చంద్రిక గారు ఎక్కడికి వెళ్ళారు? తిను. ఆఖరిసారిగా తిను. ఆ తర్వాత నువ్వుండు. బ్రహ్మ భార్యగా ఈ సహస్ర ఉంటుంది. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం దర్శయామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. నమస్కారం. 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 ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధిభ్రాప్తాం మయూఖైః అహమిత్యే విభావయే ఆసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోవయదాం. ఏంటి తల్లి నా రాత? ఓడిపోవడం తప్ప గెలుపు నా జీవితంలోనే లేదా? నేను చేసిన తప్పేంటి? నా అనుకునే వాళ్లను కూడా నా నుంచి దూరం చేసి చివరికి నన్ను ఒంటరిని చెయ్యాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేసినా నేను కోరేది ఒక్కటే, అధికారం నా చేతిలో ఉండాలి. నా పగవాళ్లపై ఎప్పుడు నాదే పై చెయ్యి కావాలి. తల్లి, మా అక్క కోరిక ఏదైనా నిజం కావాలి.
అమ్మా, అమ్మవారి ప్రసాదం తీసుకోండి. అమ్మా, చెన్నకేశవ్ గారి చిన్నబ్బాయితో మీ మేనకోడలి వివాహం అని విన్నాను. చాలా సంతోషం అమ్మా. గతంలో జరిగిన గొడవలన్నీ మర్చిపోయి వివాహానికి అంగీకరించారు అంటే మీ గొప్ప మనసు ఏమిటో అర్థమవుతోంది. వివాహ లగ్న పత్రిక ఎప్పుడు రాయిస్తున్నారు? పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? ఆపండి పూజారి గారు. పెళ్లికి నేను అంగీకరించడం ఏంటి? నా దృష్టిలో నా మేనకోడ లేదనుకొని చాలా కాలం అయింది. మా తమ్ముడు డబ్బులిస్తాడు. గుళ్ళో పేదలకి అన్నదానం చేయించండి. తప్పమ్మా, అలా మాట్లాడకండి. శుభవాని పెళ్లి పెట్టుకుని మీరలా మాట్లాడితే వాళ్ల దాంపత్య జీవితం సజావుగా సాగదమ్మా. నా మాటని కాదని గడప దాటిపోయి పగవాడింట్లో ఉంటోంది. పిలిస్తే రావడం లేదు, నా మాట వినడం లేదు. నేనంటే లెక్క లేనప్పుడు, నా మీద గౌరవం లేనప్పుడు అది ఏమైపోతే నాకెందుకు? మహాదేవా, అక్క, ఈ అన్నదానం కావాల్సిన డబ్బులు కట్టేసిరా. అలాగే. బాబు, మీరైనా అక్కయ్య గారికి చెప్పండి. చెప్పేదేమీ లేదు. మా అక్క మాటే నా మాట. అన్నదాన కార్యక్రమం బాగా జరిగేలా చూడండి. ఉంటాను. అమ్మా, క్షమించు తల్లి. అంబిక, అంబిక ఏమైంది? నొప్పి బ్రహ్మ, కడుపులో నొప్పి. కడుపులో నొప్పా? అదేంటి? ఏమో తెలియట్లేదు అమ్మా, భరించలేకపోతున్నాను. అమ్మా, అంబిక, అమ్మా, అంబిక, అంబిక, అంబిక ఏమైంది? అయ్యో, ఏమైంది? ఏమైంది? బ్రహ్మణ, అంబికకి ఏమైంది? కడుపులో నొప్పి ఏంట్రా? చాలా నొప్పిగా ఉంది. ఇంటికి తీసుకెళ్తా పద బ్రహ్మణ. పద రా అంబిక. పదండి. చాలా నొప్పిగా ఉంది. కాసేపు ఓర్చుకో అంబిక, ఇంటికి వెళ్ళిపోదాం. పద రా. జాగ్రత్త. రామా. కాదంబిక. అంబిక, అంబిక, నీకేం కాదంబిక, నేనున్నాను కదా. ఇది దేనికి సంకేతమో తెలుసా? ఇది విధి ఆడే ఆట కాదు, మీ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు ఆడే ఆట. మేలుకో, బంధ విచ్ఛిన్నం జరగక ముందే కాపాడుకో. బ్రహ్మణ, ఆయన గురించి మనకెందుకు, మనం ఇంటికి వెళ్దాం పద. అంబిక పద. ఏం కాదు అంబిక, నీకేం కాదు. జాగ్రత్త. కొంచెం ఓర్చుకో అంబిక ప్లీజ్. కన్నా డోర్ తీ. అంబిక రా. కార్ స్టార్ట్ చేయరా. అలాగే, త్వరగా. స్వామి, ఎన్నాళ్ళు నువ్వు ఎన్ని అగ్ని పరీక్షలు పెట్టినా తట్టుకున్నాను. అవి నా కర్మఫలమే. నాకు నేను సర్ది చెప్పుకుని తృప్తి పడ్డాను.
ఇప్పుడు నీ పరీక్షలన్నీ ముగిసిపోయాయని భావిస్తున్నానయ్యా. అంబిక, ఎందుకంటే పగలు ప్రతీకారాల్లో గడిచిపోయిన నా జీవితం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఆ పగలు ప్రతీకారాలు నాకు జరిగిన అవమానాలతో తగ్గాయనిపిస్తోంది. ఇలాంటి సమయంలో నా కొడుకు ఒక ఇంటివాడు కాబో. ఏం కాదంబిక, కాస్త ఊర్చుకో. తన తోడును తానే వెతుక్కున్నాడు. వాడి పెళ్లి సజావుగా జరిగి ఇక నా కుటుంబానికి ఎలాంటి సమస్యలు లేకుండా చూడు తండ్రి. మామయ్య గారు హారతి తీసుకోండి. రే కన్నా, త్వరగా పోనీరా. ఏంటిది స్వామి, ఏం చెప్పబోతున్నావు మాకు? ఇలా హారతి ఆగిపోవడం, దీపం కొండెక్కడం దేనికి సంకేతం? మామయ్య గారు, కిటికీ తెరిచుండటం వల్ల గాలి కారిపోయి ఉంటుంది అంతే. మీరేం కంగారు పడకండి. లేదమ్మా, ఏదో జరగబోతుందని ప్రకృతి మనకిలా సంకేతాలిస్తుంది. ఏ ఉపద్రవమో ఏంటో, ఎలా మన మీద విరుచుకుపడబోతుందో అర్థం కావడం లేదు. అలా ఏం జరగదు మామయ్య గారు, మీరేం టెన్షన్ పడొద్దు. చెప్పు బ్రహ్మ. నాన్న, గుడిలో అంబికకి కడుపు నొప్పి వచ్చింది. అయ్యో, ఇప్పుడెలా ఉందిరా? నొప్పితో విలవిల్లాడిపోతుంది నాన్న. మరి ఎలా రా? హాస్పిటల్కైనా తీసుకెళ్ళకపోయావా? లేదు నాన్న, డాక్టర్నే ఇంటికి రమ్మని పిలిచాను. నేను అంబికను తీసుకుని ఇంటికే వస్తున్నాను. సరే, జాగ్రత్తగా తీసుకురారా. తొందరగా రండి. అలాగే నాన్న. జాగ్రత్త. ఏమైంది మామయ్య గారు? అంబికకి సడన్ గా గుళ్ళో కడుపు నొప్పి వచ్చిందటమ్మా. బ్రహ్మ ఇంటికి తీసుకొస్తున్నానని ఫోన్ చేశాడు. మీరేం కంగారు పడొద్దు మామయ్య గారు. అంబికతో పాటు చిన్నబాబు గారు ఉన్నారు కదా, అంబికేమీ కాదు. నా కంగారుగా ఉందమ్మా. దేవుడిచ్చిన సంకేతం ఇదేనా అని. అదేం ఉండదు మామయ్య గారు, దానికి దీనికి సంబంధం ఏముంటుంది? చెప్పలేవమ్మా. ఇప్పుడు అంబికకు వచ్చిన కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతే పర్వాలేదు. దగ్గరికి వచ్చేసావు అంబిక, కొంచెం ఊర్చుకో. కానీ తనకి జరగరానిది ఏదైనా జరిగి ఆ విషయం కాత్యాయనికి తెలిస్తే మన మీద చెడు ప్రచారం చేయడానికి ఈ అవకాశాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. మనమే ఏదో విషప్రయోగం చేసామని ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారాన్ని నిజం చేసి మళ్ళీ మన మీద ఏదో కుట్రకి తెరలేపుతుంది. ఏంటో మనకి సమస్యలు ఒకటి పోతే ఒకటి అలుపు లేకుండా వస్తున్నాయి. ఆ దేవుడు కూడా మనల్ని కరుణించట్లేదమ్మా. భగవంతుడా, ఏంటిది? అంబిక, కాస్త ఊర్చుకో. నా వల్ల కావట్లేదు బ్రహ్మ. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. దగ్గరికి వచ్చేసావు అంబిక, కొంచెం ఊర్చుకో.
కన్నా ఏమైందిరా? ఉండు బ్రహ్మణ, దిగి చూస్తాను. తొందరగా. కొంచెం ఓర్చుకో. ఏం కాదమ్మా అంబిక, కాస్త ఊర్చుకోమ్మా. కన్నా ఏమైందిరా? బ్రహ్మణ, కార్ బ్రేక్ డౌన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా? నేను ఏదో ఒక బండి ఆపుతాను, నువ్వు కంగారు పడుకో. సరే, త్వరగా చూడు. అంబిక, ఏం కాదు. బ్రహ్మణ, నేను ట్రై చేస్తున్నా. ఆగు. ఆపండి ప్లీజ్, ప్లీజ్ స్టాప్. ఆపండి సార్, ఆపండి సార్. కాస్త ఓర్చుకో అంబిక, ప్లీజ్. రే కన్నా, త్వరగా కానీరా.